పండక్కి సత్యంగా లక్ష్మి గారి ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, మనవరాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. లక్ష్మి గారి కోడలు చాలా మంచివాడు. పెద్ద కోడలు ముగ్గు వేసింది. ఏమిటి ముగ్గు కాళ్ళకి అతుకుంటుంది? ఎందుకు ముగ్గు వేయటం రాదు అత్తయ్య, అందుకే ఐసింగ్ తో వేస్తున్నాను. కప్ కేక్స్ తో గుబ్బలు కూడా పెడుతున్నాను. ఈ తరం అమ్మాయి అనిపించుకుంది కదండి, కప్ కేక్స్ తో గొబ్బెమ్మలు పెట్టిందండి. ఏమిటి పొద్దునే బట్టలు చూస్తున్నావు? పండక్కి షాపింగ్ చేయమన్నారు కదా అత్తయ్య, బట్టలు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మీకు శారీ ఆర్డర్ చేసి చున్నీ వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ కష్టాలండి. రెండో కోడలు ఏకంగా ఆన్లైన్ షాపింగ్ చేసి అత్తగారికి చీర బదులు చున్నీ ఆర్డర్ చేసింది. ఇక చిన్న కోడలు అయితే ఏకంగా పిండి వంటలే చేసింది. ఏమిటి అరసలు మెత్తగా ఉన్నాయి? అరసంలో దూది వేశాను అత్తయ్య, అందుకే మెత్తగా ఉన్నాయి. మరి చక్రాలు? చక్రాల్లో ఇసుక వేశాను అత్తయ్య, అందుకే కరకరగా ఉన్నాయి. ఏమిటి పాయసంలో ఉన్నాయి? పాయసంలో బ్లీచ్ చేశాను అత్తయ్య, అందుకే తెల్లగా ఉంటుందండి. పాయసంలో బ్లీచ్ కలిపిందంటండి తెల్లగా ఉంటుందని. ఈవిడ క్రియేటివిటీ మరీ ఎక్కువైపోయింది. ఇక సత్యం గారి సంగతి చూద్దాం. ఆయన కొడుకులు తనలా బట్టల కొట్లో పనిచేస్తూ అప్పులు చేస్తూ కష్టపడకూడదని నానా కంఠాలు పడి అమెరికా పంపించారు. మరి కొడుకులు అమెరికాలో ఏం చేస్తున్నారో చూద్దాం. నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావురా? నేను మేసీస్కి వర్క్ చేసిన నాన్న. ఈ బట్టలు అక్కడ నుంచి తెచ్చిన నాన్న. అక్కడ కూడా బట్టల కొట్లోనే పనిచేస్తున్నావా? ఇంకా నయ్యో షూస్ తెస్తే షూ కొట్లో పనిచేస్తున్నారు అనుకోలేదు. వామ్మో, ఏంట్రా ఈ మధ్య బెంచ్ కార్ కొన్నావంట కదా? ఏమొద్దులే నాన్న, అన్ని అప్పులు చేసి కొనడమే కదా అమెరికాలో. లోన్ పెట్టి ఇల్లు కొన్నాను, లోన్ పెట్టి కార్ కొన్నాను, ఫర్నిచర్కి కూడా లోనే నాన్న. అయ్యో అన్ని లోన్సేనా? ఇదంతా అమెరికా కష్టాలు సత్యం గారు తెలియదు పాపం. నువ్వు వీకెండ్లో ఏం చేస్తావురా? ఏముంది నాన్న, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, డైపర్ మార్చుతాం. ఇవన్నీ సత్యం గారు కోడళ్ళు అమెరికా కబుర్లు. ఇక మనవల ఏమంటున్నారో విందాం. మనవలు కమాన్ the little ones. మీరు తెలుగు బడిలో ఏం నేర్చుకున్నారు? అందం చందమామ చందం, మా తాత గుండు గుమ్మడి పండు, మా తాత మీసం రొయ్యలు మీసం, మా తాత పిల్లక పంచగార చిలక. వారిని నా మీద పాట పాడారా? ఓకే, సత్య గారు, లక్ష్మి గారు, కొడుకులు, కోడళ్ళు, మనవలు అందరూ రండి. ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంది గారు రండి. లత గారు అండ్ ప్రపూర్ణ మీరు కూడా రండి పిక్చర్కి. A big round of applause to Telugu Badi kids. Cheese. Pizza. Pizza. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు తెలుసా మీకు? Performance. One more